Namaste ma, welcome back to UX Design MVP. Today is part 5 in our 7-day series. ఈ సిరీస్ లో UX డిజైన్ లో మనం MVP ఎట్లా కావాలో చూద్దాం. అంటే UX డిజైన్ లో మినిమం వయబుల్ స్కిల్స్ ఎట్లా సెట్ చేయాలో చూద్దాం. ఈ రోజు మనం లాస్ట్ వీడియోలో ఏవైతే రఫ్ స్కెచెస్ వైర్ ఫ్రేములు చేసినామో వీటిని తీసుకొని ఫిగ్మాలో మంచిగా హైఫైగా మార్చి హై ఫిడిలిటీ ప్రోటోటైప్ లో తయారు చేద్దాం. అసలు ప్రోటోటైప్ చేసేందుకో చూద్దాం. మెయిన్ రీజన్ ఏంది అంటే మిస్టేక్లు ఎర్రర్లు ఏమన్నా ఉంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంటే ముందే మనం క్యాచ్ చేయడానికి మన కోడ్ డెవలప్ అయిపోయిన తర్వాత ఆ బగ్ ఫిక్సెస్ చేయడానికి దగ్గర 10 టైమ్స్ ఎక్కువ ఖర్చు అవుతుంది. సో అందుకే మనం మంచిగా ముందే ప్రోటోటైపులు చేస్తే ఏమైనా మిస్టేక్లు ఉన్నా ఎర్రర్లు ఉన్నా మనం ముందే క్యాచ్ చేసేయచ్చు. దీంతో పాటు ఇంకా మస్తు రీజన్లు ఉన్నాయి. ఇట్లాంటి రఫ్ స్కెచెస్ ని ఇట్లాంటి వైర్ ఫ్రేమ్స్ ని లో ఫిడిలిటీ ఆర్ లో ఫై డిజైన్స్ అంటారు. వీటిని ఇప్పుడు మనం మంచిగా ఒక డిజిటల్ పాలిష్డ్ వర్జన్ చేసి మంచిగా కలర్లు కాంపోనెంట్లు అన్నేస్తే తర్వాత ఒక పేజ్ కి ఆ బటన్స్ అన్నిటిని లింక్ చేస్తే దాన్నే హై ఫిడిలిటీ డిజైన్ అంటారు ఆర్ హైఫై ప్రోటోటైప్ అంటారు. అండ్ ఫైనలీ లెట్స్ మేక్ హైఫై డిజైన్ విత్ దిస్. ఆల్రైట్, నౌ లెట్స్ స్టార్ట్ విత్ డిజైనింగ్ ది హై ఫిడిలిటీ మాకప్. సో ఇప్పటిదాకా మన ఐప్యాడ్ లో ఏదైతే రఫ్ స్కెచ్ వైర్ ఫ్రేమ్ ది గీసినామో దాని స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఫిగ్మాలో పెట్టినా. ఒకవేళ మీకు ఫిగ్మా అకౌంట్ లేకపోతే మీరు డైరెక్ట్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు 3 కొత్త ప్రాజెక్టులు మనం క్రియేట్ చేసుకోవడానికి కంప్లీట్లీ ఫ్రీ. అండ్ మనకు అన్లిమిటెడ్ ప్రాజెక్టులు కావాలి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోమంటారు. ఆ సబ్స్క్రిప్షన్ కూడా మనం ఒకవేళ స్టూడెంట్ ఈమెయిల్ తో లాగిన్ అయితే మనకు అది కూడా ఫ్రీ వచ్చేస్తుంది. నా మెల్లగా ఒక్కొక్కటి స్క్రీన్ బై స్క్రీన్ మనం డిజైన్ చేసుకుంటూ పోదాం. ఇక్కడ జస్ట్ 5 స్క్రీన్సే ఉన్నాయి కాబట్టి నేను డిజైన్ సిస్టమ్స్ లకి ఇంకా స్టైల్ గైడ్ లకి ఎక్కువ డీప్ గా పోతలేను. జస్ట్ లో ఫై స్క్రీన్స్ ని హైఫై ప్రోటోటైప్స్ లాగా ఎట్లా చూద్దాం. ఫస్ట్ అన్ని స్క్రీన్స్ లలో ఉన్న కామన్ కాంపోనెంట్స్ డిజైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నావిగేషన్ బార్. A few minutes later. And finally we have converted our low fidelity rough sketch wireframe into a high fidelity design. మన నెక్స్ట్ స్క్రీన్ లో కూడా డిజైన్ చేద్దాం. బట్ ఇప్పుడు మళ్ళీ కూర్చొని స్క్రాచ్ నుంచి డిజైన్ చేయడానికి ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైం. సో అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మనకి ఫిగ్మాలోనే కమ్యూనిటీ యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు సర్చ్ ఫర్ ఫుడ్ డెలివరీ యాప్ అండ్ వేరే డిజైనర్స్ వాళ్ళ డిజైన్స్ ని ఇట్లా కమ్యూనిటీలో పెడతారు. ఇప్పుడు మనం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూస్తున్నాం కాబట్టి ఏదో ఒక ర్యాండమ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తా, అక్కడ నుంచి కొన్ని స్క్రీన్స్ వాడుకుందాం. ఓకే, నాకు ఒక డిజైన్ నచ్చింది, డైరెక్ట్ ఈ స్క్రీన్స్ వాడుకుందాం. Much later. అట్లా ఫైనలీ మన మెయిన్ స్క్రీన్స్ ఏవైతే వైర్ ఫ్రేమ్స్ ఉండేనో వాటిని ఇట్లా హైఫై ఫిడిలిటీ ప్రోటోటైప్స్ లాగా తయారు చేసినాం. ఇట్లా ఈ ప్రోటోటైపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటది అంటే ఇంటరాక్షన్ డిజైనింగ్ చేయడం. అంటే ఏ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ కి తీసుకురావాలి, ఇప్పుడు ప్రెస్ చేస్తే మనకి ఏం రావాలి, ఓకే కొడితే ఏ పేజ్ కి పోవాలి, క్యాన్సల్ కొడితే ఏ పేజ్ కి పోవాలి, ఇట్లాంటి చిన్న ఇంటరాక్షన్స్ అన్ని సెట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిగ్మాలో మన డిజైన్ చూస్తే వన్స్ మన డిజైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రోటోటైప్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ప్రోటోటైప్ ట్యాబ్ లా మనం ఎక్కడ ప్రెస్ చేస్తే ఏం కావాలి, ఒక క్లిక్ కొడితే ఏ పేజ్కి పోవాలి, క్యాన్సల్ కొడితే ఎక్కడికి పోవాలి, ఇట్లాంటి ఇంటరాక్షన్స్ అన్ని డిజైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోటోటైప్ లో మనం అల్లం చాయ్ ఆర్డర్ చేయడానికి డిజైన్ చేద్దాం. సో ఇక్కడ మనం అల్లం చాయ్ ఆర్డర్ చేయడానికి చాయ్ సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ పేజ్ కి పోవాలి. దానికోసం ఇక్కడ యాడ్ బటన్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇంటరాక్షన్ యాడ్ చేస్తున్నా. వన్స్ అది సెట్ చేయగానే ఈ ప్లస్ బటన్ మీద కొట్టంగానే ఈ పేజ్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మన అడ్రస్ మొత్తం ఫిల్ చేసి ఓకే అన్న తర్వాత సేవ్ లొకేషన్ అనే బటన్ పైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ అది పేమెంట్ పేజ్ కి పోవాలి. దానికోసం ఇక్కడ సేవ్ లొకేషన్ బటన్ ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇంటరాక్షన్ సెట్ చేస్తున్నా. అండ్ వన్స్ కార్డ్ గానీ యూపీఐ గానీ ఇదంతా స్టఫ్ సెలెక్ట్ చేయగానే కన్ఫర్మ్ ఆర్డర్ బటన్ మీద క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ పేజ్ కి తీసుకోపోదాం. సైడ్ నోట్, ఇక్కడ నేను ఓన్లీ బేసిక్ ఫ్లో మాత్రమే డిజైన్ చేస్తున్నా. జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం చూపించడానికి చూస్తున్నా. ఇక్కడ ప్రతి పేజ్ లో మళ్ళీ చాలా ఫ్లోస్ ఉంటాయి అండ్ చాలా ఎండ్ కేస్ లో కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కేసులో బై డిఫాల్ట్ అడ్రస్ యాడ్ చేసి లేదు అని అనుకుంటున్నాం కాబట్టి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోగానే అడ్రస్ యాడ్ చేసే పేజ్ కి తీసుకుపోయినాం. అదే ఒకవేళ ఆల్రెడీ అడ్రస్ ఉంటే ఈ పేజ్ కి రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ చూసుకొని చెక్అౌట్ చేసుకోవచ్చు. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ చెక్అౌట్ పేజ్ లా మనం కన్ఫర్మ్ ఆర్డర్ అని కొట్టంగానే బెస్ట్ కేస్ సినారియోలో మనం కన్ఫర్మేషన్ పేజ్ కి తీసుకుపోదాం. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయితే దానికి మళ్ళీ సపరేట్ ఫ్లో ఉంటుంది. ఇక్కడ నేను అవన్నీ కన్సిడర్ చేస్తలేను, జస్ట్ ఒక బేసిక్ ఫ్లో తయారు చేసి మీకు అర్థం చెప్పడానికి చూస్తున్నాను. సో అగైన్ ఇక్కడ కన్ఫర్మేషన్ పేజ్ లో మనకి కంటిన్యూ షాపింగ్ అని ఒక బటన్ ఉంది. మేబీ ఈ బటన్ కొట్టంగానే మనం డైరెక్ట్ మళ్ళీ హోమ్ పేజ్ కి తీసుకుపోదాం. వన్స్ ఇంటరాక్షన్స్ మొత్తం సెట్ చేసిన తర్వాత పైన ఫిగ్మాల ప్లే బటన్ మీద కొడితే మనకు ఒక చిన్న వర్కింగ్ ప్రోటోటైప్ తయారైతుంది. ఇప్పుడు మనం చేసిన ప్రోటోటైప్ లో అల్లం చాయ్ ఆర్డర్ చేయడానికి ఇంటరాక్షన్ పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్లస్ మీద కొట్టంగానే నెక్స్ట్ పేజ్ కి తీసుకెళ్లిపోతుంది. అండ్ వన్స్ అడ్రస్ అంతా సెట్ చేసి సేవ్ లొకేషన్ మీద కొట్టంగానే యాజ్ ఎక్స్పెక్టెడ్ పేమెంట్ పేజ్ కి తీసుకుపోతుంది. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ అన్ని చూసి కన్ఫర్మ్ ఆర్డర్ అని కొట్టంగా మనని చెక్అౌట్ పేజ్ కి తీసుకుపోతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ కంటిన్యూ షాపింగ్ బటన్ పైన కొడితే మనని హోమ్ పేజ్ కి తీసుకుపోతుంది. నెక్స్ట్ మనకు కావాలంటే ఇక్కడ బ్యాక్ బటన్ సెలెక్ట్ చేసి దానికి కూడా ఇంటరాక్షన్ అన్ని సెట్ చేయొచ్చు. సో ఇట్లా ఇంటరాక్షన్స్ అన్ని సెట్ చేసి మంచి ప్రోటోటైప్ ని తయారు చేయొచ్చు. వన్స్ ఈ ఇంటరాక్షన్స్ అన్ని మంచిగా సెట్ చేసిన తర్వాత మన స్టేక్ హోల్డర్స్ కి, డెవలపర్స్ కి, ఇంజనీర్స్ కి, మన ప్రాజెక్ట్ మేనేజర్లకి అందరికి ఇట్లా వర్కింగ్ ప్రోటోటైప్ పంపించి అసలు మన వెబ్సైట్ ది లుక్ అండ్ ఫీల్ ఎట్లా ఉండబోతుందో చూపించచ్చు. ఇట్లా మన మెయిన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంటే ముందే వర్కింగ్ ప్రోటోటైప్స్ తయారు చేస్తే ఎర్రర్లు గానీ మిస్టేక్లు గానీ మనం ఫస్టే క్యాచ్ చేసేయచ్చు.
ఇక్కడ నెక్స్ట్ ఏదో డిజైన్ చేస్తే సరిపోదు, ఈ డిజైన్ లో మనం వాడే భాష కూడా అర్థమయ్యేటట్టు ఉండాలి. అంటే అగైన్ యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, అటు డెవలపర్స్ కి అర్థం కావాలి, ఇటు యూజర్స్ కి ఫస్ట్ టైం చూడంగానే ఒక 5-6 సెకండ్లలో కాగ్నిటివ్ లోడ్ లేకుండా అర్థమయ్యేటట్టు ఉండాలి. నేను ఇప్పుడు మనం తయారు చేసిన ఈ రఫ్ చాయ్ టీ లాటే ప్రోటోటైప్ ఏదైతే ఉందో ఈ ఫిగ్మా ఫైల్ ది లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా, ఒకసారి అవసరం పడితే ఓపెన్ చేసి చూడండి. సో దాట్స్ హౌ యూ మేక్ అ చాయ్ టీ లాటే ప్రోటోటైప్. ఈరోజు మీరు కూడా ఏదో ఒక డిజైన్ ఆలోచించి యూజర్ ఫ్లో తయారు చేసి దానికి ఇట్లా రఫ్ వైర్ ఫ్రేమ్ స్కెచెస్ దించి దాన్ని ఫిగ్మాలకు తీసుకొచ్చి ఇట్లా హై ఫిడిలిటీ ప్రోటోటైప్ లాగా చేంజ్ చేయండి. నెక్స్ట్ దానికి ఇంటరాక్షన్స్ కూడా అన్ని యాడ్ చేసి మీరు చేసిన ఫిగ్మా ప్రోటోటైప్ ది లింక్ కింద కామెంట్స్ లో పెట్టండి, చూద్దాం ఎవరెవరు ఏమేం చేస్తారు. నెక్స్ట్ మనం ఇదంతా చేస్తుంది యూజర్స్ కోసం, అది మర్చిపోవద్దు. అంటే యూజర్ ప్రాబ్లం పక్కా సాల్వ్ అయ్యేటట్టు ఉండాలి, అది ఇంపార్టెంట్. దానికోసం మన డిజైన్ ని మన ప్రోటోటైప్ ని టెస్టింగ్ చేసేది ఉంటుంది. ఇప్పుడు ఆ యూజబిలిటీ టెస్టింగ్ ఎట్లా చేస్తాం, ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ డిజైన్ ఎట్లా మంచిగా చేస్తాం, ఇదంతా నెక్స్ట్ వీడియోలో కలిసినప్పుడు మాట్లాడుకుందాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి, బై.